వచ్చాడు రే గోల్డెన్ రూల్ ఏంటంటే మామ రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు తినకూడదు అనమాట. నువ్వు ఎలా ఫుల్ తినేది షవర్మా అసలుకే 150 రూపాయలు విలువ తెలియదు నీకా. హలో వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే శాంతంగా రూమ్ లో కంపెనీకి వెళ్ళి రూమ్ లో పడుకున్నాడు తీసుకుని వచ్చి అలా కొడుతుంది సీనా. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే రామగుండంలో ఉన్నాను మామ, తెలంగాణ. ఇక్కడికి వచ్చిన వర్క్ అయితే అయిపోయింది అనమాట. 2 days లో టికెట్ బుక్ అయిపోయింది. కోయంబత్తూరుకి రిటర్న్ అవుతున్నాను రేపు. సో ఈ రోజు రామగుండం నుంచి సికింద్రాబాద్ పోవాలి. అక్కడ మన ఫ్రెండ్ ని కలవాలన్నమాట. వాడు మళ్ళీ వస్తా అన్నాడు. లాస్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు, ఫిష్ ఎక్వేరియం ఆ వీడియోస్ లో. సో నాతో పాటు ఉన్నాడు కదా, వాడు వస్తాడు సికింద్రాబాద్కి కలవడానికి. సో వాడిని కలిసేసి రేపు మళ్ళీ కోయంబత్తూరు రిటర్న్ అయిపోవాలన్నమాట. అది ఈ రోజు ప్లానింగ్. సో చూద్దాం ఈ రోజు ఏం జరగద్ది, ఏం కథ అని మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసిండు, ఓకేనా? చలో. అండ్ ఇదే అనమాట నేను ఉన్న హోటల్ రూము. నిన్న వీడియోలో చూపించలేదు అనుకుంటా మీకు. ఓయో చెక్అవుట్ చేసేసి ఈ హోటల్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉందన్నమాట. బయట హైవే, వెనకాలంతా ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇంకా బయలుదేరదామా. టైం వచ్చి 11 hours వస్తుంది. సికింద్రాబాద్ వెళ్ళేసరికి మనకి ఎటు కాదన్నా 4 hours పట్టేస్తుంది అనమాట. హోటల్ చెక్అవుట్ చేసి వచ్చేసాను. ఇంకా టిఫిన్ తినడానికి పోతా ఉన్నా. బండి మీద టిఫిన్ కనపడిందా, ఇంకా తినేద్దాం ఇక్కడ. ఆ చట్నీ భయంకరంగా ఉంది మా కారం అసలుకి, అందుకని కొబ్బరి నీళ్ళు తాగా అనమాట. ఇప్పుడు పర్లేదు, కొంచెం బాగానే ఉంది. టికెట్ వచ్చి గోదావరి కని నుంచి జేబిఎస్ సికింద్రాబాద్ 470 రూపీస్ అనమాట. ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారనమాట, 1/2 liter. టీజీఎస్ఆర్టీసీ ఏసీ కాదనమాట, ఇది అల్ట్రా డీలక్స్. రిక్లైనర్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఏసీ అయితే బాగుండేది, బయట ఎండ భయంకరంగా ఉంది. వచ్చేసామన్నమాట సికింద్రాబాద్. 5 kilometers అంటే జేబిఎస్ బస్ స్టాండ్కి. చేశాను మామ, జేబిఎస్ బస్ స్టాండ్ అటు సైడ్ అనమాట. జేబిఎస్ మనోడు వస్తా ఉన్నాడు, దారిలో ఉన్నాడు. అన్నీ వచ్చాడు రే ఈ బండి ఎదురా ఏం మాడిపోయావు? ఇది కూడా పెట్టించా? అవును, ఇది కాదు కదా అయినా. అది ఉన్న వల్ల రాగలిగారా నాయన. రేపడో చేసేయకూడదమ్మా, ఈ బండి తీసుకున్నావా? సరిపా పోదాం. పారా ఇదే వద్దులే, పారా పోలీసులు ఉంటారు. బ్యాగ్ తెచ్చుకున్నా పా, వెళ్ళిపోదాం. ఏం తినలేదు మామ, నువ్వైనా ఫుల్ తినేసి వచ్చావు. కంపెనీలో తిన్నావు కదరా, నేనేం తినలే. అది పోదాం పాటు పోదాం. ఇదేం లేనట్టున్నాయిరా. అదే పైన మామ మెట్రో లాస్ట్ ఇదే అనుకుంటా, చూసేవాడా? అంత లాస్ట్ ఎండింగ్ అదే, ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ పెరేడ్ గ్రౌండ్ అనుకుంటా ఇది. బా మళ్ళీ ఉంటాం మా సాలిడ్ గా. నువ్వు కట్టోడు కదా నీది ఏమన్నా. వాటర్ ఉంది తాగు బ్యాగ్ దీంట్లో. అదే తినేది నేను 2 బిస్కెట్లు తిన్నా అంతే. అవన్నీ వద్దు నీకు, జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే తీసుకో. వాడు కూర్చోను మా బస్ స్టాప్ లో. వృద్ధోడు వచ్చి ఇబ్రహీంపట్నం ఈ లోపల పోవాలా బయటకు పోవాలా అంటే బస్ ఎక్కడ వస్తుంది? ఎంక్వైరీ కౌంటర్ అనుకున్నారు వాళ్ళు. వాడు కూర్చో అంటే ఇప్పుడు 4 వచ్చారు తెలుసా. ఇప్పుడు చెక్ అయ్యామ్మ, రూమ్ నెంబర్ 303. కంపెనీ వాళ్ళు ఒకరికే చేశారనమాట. ఈ నా కొడుక్కి 800 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. ఏందరా ఏదో బూత్ బంగ్లా అన్నట్టుందే మామ, ఏదో బూత్ బంగ్లా అన్నట్టుందే. ఏడా నువ్వు ఎప్పుడు చూసావు? ఏరియా సైలెంట్ కాదు బా, చాలా చిన్నదిరా రూమ్ అసలుకి. దీనికి వాడు ఎక్స్ట్రా పర్సన్కి 800 తీసుకున్నాడా? లేదు వాడికి చూసుంటా బుకింగ్ లో ఒక 1% అని ఉంటది. అడుగుతాడు మళ్ళీ. ఎన్ని గంటలకు బయలుదేరాను తెలుసా నేను? 10:30. 10:30. ఇప్పుడు టైం ఎంత? 6 కావస్తుంది మామ. 10:30 బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చి 6 అనమాట. ఫుడ్ లేదు, ఏం లేదు, ఏం తినలేదు. ఇంకా షేక్ ఏదో తాగాను, మిల్క్ షేక్ ఏదో అంటే కరీంనగర్లో. హోటల్ లొకేషన్ మాత్రం సూపర్ లొకేషన్ అనమాట. ఎదురుగా కనిపిస్తుందా అదే మెట్రో, కనిపించేది మెయిన్ రోడ్డు. అట్లా రైట్కి వెళ్ళామంటే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పోతున్నాం మా తినడానికి. టైం వచ్చి 6 అయిపోయింది అనమాట. జస్ట్ ఫ్రెష్ అవ్వలేదు, మొహం మాత్రం కడుక్కున్నాం.
ఇంకా పోదాం. ఏం తిన్నావురా? షవర్మా తిన్నాను. ఆ క్లాస్ షవర్మా తిన్నామని వచ్చాము. కాకపోతే షవర్మాకి గ్యాస్ లేదని వాళ్ళు ఆ తందూరి ఉంటది కదా దాంట్లో పెట్టారనమాట షవర్మాని. అందుకే లేట్ అవుతా ఉంది. 10 నిమిషాల నుంచి కూర్చోవాలి. స్నానం చేస్తున్నాడా? అది ఇప్పుడు ఉడికిపోయింది. అదే తందూరిలో పెట్టి తీసాడు అనమాట, గ్యాస్ లేదని. అరగంట పట్టింది మా రావడానికి కదా. పాపం గ్యాస్ లేని దెబ్బ చాలా ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే వేడివేడికి ఇచ్చారు. గోల్డెన్ రూల్ ఏంటంటే మామ, రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు తినకూడదు అనమాట. అది మెయిన్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర ఏ ఫుడ్ తినకూడదు. చాలా వర్షంగా ఉంటాయి. అసలు టేస్ట్ లేదు. వేడిగా ఉన్నప్పుడే కానీ అసలు టేస్ట్ లేదన్నమాట. సాస్ ఉంది కాబట్టి అది కూడా అసలు టేస్ట్ లేపాలి. నిన్న తిన్నాను, భలే ఉంది. నిన్న తిన్నా బాగుంది. మొత్తం కలిపి 280 రూపాయలు అయింది వేస్ట్ కదా. నేను చూడు సగం పైన వదిలేసి గ్రేట్ మా నువ్వు. ఎదురు కనిపించేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. దాని ఎదురుగా ఉండేది ఈ హోటల్. అందుకని రైల్వే స్టేషన్ దగ్గర అసలు తినకూడదు. నవ్వబాకరా. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. ఇంకా ఏం తినలేదు. ఆ షవర్మా తిన్నాక అసలు ఏం బాగాలేదు. నేను సగం తిని వదిలేసాను. బిర్యానీ నువ్వు ఎప్పుడైనా మంచిది. నువ్వు ఎలా ఫుల్ తినేది షవర్మా అసలుకే? 150 రూపాయలు విలువ తెలియదు నీకా. సరే మామకి ఫస్ట్ టైం మైక్ పెడదాం. వచ్చారా పెట్టుకోవడం నీకు? నేను రిపోర్టర్ నాకు ఎట్టచ్చు. ఇది మ్యాగ్నెట్ అని కదా. ఇది మ్యాగ్నెట్. ఓహో ఇది ఉందే. ఓకే ఇది మ్యాగ్నెట్. లోపల పెట్టాలా? ఇది పైన పెట్టు. ఓకే ఇదేనా పైకి ఉండాల్సింది? ఎట్ట ఒకటి ఉండొచ్చు. ఇది పైకి పెట్టు అంతే. ఉన్ని అట్ట ఉన్ని మీద ఇంకా ఉన్ని లోపల పెట్టుకో అంతే. వదిలే పైకి అయితే ఊడిపోదా. ఓకేనా? సెట్ ఇష్టం. 7 పెట్టుకుంటే బాగుండేది. సరే తీసుకొని పెట్టు అంతే కదా. అదే. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుంది బాగా. నేను ఇంకా కనెక్ట్ చేయలేదు అది. ఇప్పుడు కనెక్ట్ చేస్తా. ఓకే వినిపిస్తుంది. ఇంకా కనెక్ట్ అవ్వలేదు నీ మైక్. ఇప్పుడు ఏంటి మా పచ్చబట్ట వెలిగింది. అదే పచ్చడి లైట్ వెలిగింది. హలో వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే నేను కూడా మైక్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ర్యాండమ్ బ్లాగ్ ఏం మాట్లాడితే అదే కంటెంట్ అంతే కదా. చాలా మంది ఆపుతున్నారు. అదే మా ఫోటోలు వీడియో చేస్తున్నట్టు దొరికావు అనుకో నీకు ఉంటుంది చెక్కేస్తారు. లేదులే ఊపుతున్నారు అంతే పాప. ఏందిరా ఒక 5-6 మంది 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నారు పోలీసులు. కరెక్ట్ గా రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్ మామ. ఇది అయిపోయి ఇదే అనమాట బెనిఫిట్ ఈ మైక్ తో. డ్యూయల్ మైక్ వస్తాయి. 2 మైకులు ఉంటాయి. కింద చూడరి 2 మైకులు ఉంటాయి అనమాట. ఇద్దరం మాట్లాడవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. అరే చాలా గలీజ్ ఉందిరా. చూస్తున్నాడు రే. అదే షిఫ్ట్ ఇట్లా మారడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. వీక్ ఆఫ్ తీసుకోకుండానే లీవ్ అంతా గ్యాప్ దొరకదు. అంటే ఈ రోజు నువ్వు మార్నింగ్ షిఫ్ట్ చేసావు, 3 గంటలకు వచ్చావు. రేపు నైట్ షిఫ్ట్. రేపు ఆఫ్టర్నూన్ 2కి వచ్చేసా. ఈ రోజు ఆఫ్టర్నూన్. ఈ రోజు అంతా ఖాళీ. రేపు నైట్ వెళ్తావు కంపెనీ. నైట్ 10కి వెళ్తా. లైఫ్ అంటే నీది మాది ఉంది చూడ. కంటిన్యూ ట్రావెల్. నీ తెలియదు రా, చూసే వాళ్ళకి తెలుస్తుందా? వీళ్ళకి తెలుస్తుంది. అవునవును నిజమే. కంటిన్యూ ట్రావెల్. ఇప్పుడు రేపు ట్రావెల్. మళ్ళీ రేపు ఆడికే కోయంబత్తూర్ రిటర్న్ ఇక్కడికి వచ్చింది ఎందుకయ్యా నేను? మళ్ళీ రిటర్న్ వెళ్తున్నావా? మరి మళ్ళీ 6 రోజులు ఉండిపోమంటా నీ దగ్గరే. ఏం తీసుకున్నావు చెప్పు. కానీ అదే తీసుకో. ఇది ప్యారడైస్ మామ. ఇది వేసుకున్నావా? స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పేసి స్పెషల్ నిజామీ చికెన్ బిర్యానీ. ఇంకా 530. 500 డబ్బులు కొట్టేది. నేను మళ్ళీ కొడతాను. పని చేయట్లేదు. టెక్నికల్ ఇష్యూ అంటది. సరే సరే. టెక్నికల్ ఇష్యూ. నాకెక్కడ కొడుతుంది సీనా. చూపించాను కదరా నీకు. నాకు శాంతంగా కంపెనీకి వెళ్ళి రూమ్ లో పడుకున్నాడు తీసుకుని వచ్చి అలా కొడుతుంది సీనా. చిన్న పని వస్తాయి చేసుకో. అయితే మటన్ నిజామీ మటన్ బిర్యానీ స్పెషల్ నిజామీ. సరి సమానంగా 6 కరెక్ట్ గా. ఎక్కువ తిన్నాం అనుకో మామ నీ కోసం తక్కువ తింటాం కానీ ఎక్కువ తిన్నాను. అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఓకే డబ్బులు పడతా. లేకపోతే కొట్టయిందే. అది పడతా. 380 అనమాట. స్పెషల్ నిజాం లేదంట. ఓన్లీ 8 పీసెస్ ఉండేదే వచ్చింది. సరిపోద్దురా. చూద్దాం, ట్రై చేద్దాం. లేకపోతే ఆర్డర్ పెట్టుకుందాం అంతే కదా. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం. సరిపో. అంటే మామ నువ్వు ఆ బిర్యానీ పెట్టుకోవడానికి చేతిలో పట్టుకోవడానికి నీకు కష్టమయ్యి బ్యాగ్ తెచ్చుకున్నావా? ఏం తెలుసు ఇంత పెద్ద బ్యాగ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని వస్తాయేమో అనుకో. చిన్నది మామ, చాలా చిన్నది ఉంది అసలుకి. సరిపోదు అడ్జస్ట్ అవుదాం. కానీ ఏం చేస్తాం, అంతకంటే తినేసి ఉండేవాళ్ళం కదా అక్కడ. అది బెస్ట్ అసలుకి. మళ్ళీ రూమ్కి వెళ్ళి సో అదనమాట మామ. ఈ రోజు మందులో ఏదో ర్యాండమ్ గా షూట్ చేశాను. ఇంకా రేపు మనకి ట్రైన్ ఉంది. సో అదనమాట. ఏరా అంతే కదా. అంతే మా ప్యారడైజ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది.
అది సంగతి. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం వల్ల బై.